అల్లూరి సీతారామరాజు నువ్వు వస్తావని తెలుసు. మన స్నేహితులు. ఎక్కడరా స్నేహం? మా వంటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు. అవునురా, చివరికి పాడి కట్టేది కూడా భారతీయుడేరా. సీతారామరాజు ఆవేశపడికి మన్నని గ్రహణం చేసదా. ఈ సర్వసంఖ్య పరిత్యాగానికి రాజు కావాలనే కోరిక రుదర్ఫర్డ్ నేను కాదు, మా భారతీయులు ఎవరు ఏనాడు ఇతరులు జయించాలని గాని రాజ్యాలను స్థాపించాలని గాని కోరుకోలేదు. ఇతరులు ఈ రత్నగర్భన ఆశించారు. దుర్జన దండయాత్రతో రణరక్త శిక్షమై నా దేశంలో స్థాపించారు. రాళ్ళల్లో కలిసిపోయారు. యువనులు ఎదురు చరిత్ర ఎలా అంతమవుతుందో నీ చరిత్ర కూడా ఎలా అంతమవుతుంది రుదర్ఫర్డ్. మీకు నాగరికత నేర్పితిమి. ఆహా, మాకు నాగరికత నేర్పారా? నీ దేశం కళ్ళు తిరగ ముందే నా దేశం నాగరికత నేర్చింది. నీకు బట్టలు కట్టుకోవడానికి చేత కాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సకల శాస్త్రాల పుట్టినిల్లు నువ్వు నాగరికత నేర్పావా? అది అంతర్గతం. ఇప్పుడు మేము మీకు పాలకులం. పాలకులదే నాగరికత. మొండితనం వల్ల నీ ప్రాణానికే ప్రమాదం సీతారామరాజు. మేము ఒక సైగ చేసేదో నీ 100 తూటల గుండాల దూరను. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పడతాయి. ఒక్కొక్కరి బ్రిటిష్ పునాదులను కళ్ళగడతారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేది, స్వాతంత్ర నినాదం. ఈ మట్టిలో మట్టినై, నీడిలో నీడునై, నా ప్రజల ఊపిరిలో భావనై, ప్రజల హృదయాల్లో జ్వాలనై, జాతి జనులకు పాడుకునే సమర గీతాన్నై శక్తులను గెలుస్తాను. అక్కడక్కడ కాదురా, ఇక్కడ కాంచి చూపించు. షూట్ హిమ్. ఎప్పుడమ్మా బ్రిటిష్